కృష్ణా జిల్లా ఉయ్యూరులో డిఎస్సి అభ్యర్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజా, ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై ప్రజా ప్రతినిధులు ఫైర్ అయ్యారు. వైసీపీ నేతలు ప్రజా సమస్యలపై పోరాటం చేయకుండా ప్రెస్ మీట్లు పెట్టి నోటికొచ్చింది వాగేస్తున్నారని ఎమ్మెల్సీ ఆలపాటి రాజా ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో ఒక్క ఉద్యోగమైన భర్తీ చేశారా అని సూటిగా ప్రశ్నించారు. వైసీపీ నేతలు తీరు మార్చుకోకుంటే ప్రస్తుతం క్రికెట్ టీం కాస్త కబడ్డీ టీం అవుతుందని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఎద్దేవా చేశారు. ఈ 2 సంవత్సరాల్లో సంక్షేమం అన్ని వర్గాల వరకు చేరుతుంది. అభివృద్ధి అయితే ఇంచుమించుగా 3 ప్రాంతాల్లో పరుగులు పెడుతుంది. ఈ రెండింటితో పాటు చక్కటి సుపరిపాలనని ఎన్డీఏ గవర్నమెంట్ అందిస్తుంది. ఇది ఇలాగే కానీ కొనసాగితే వ్యవస్థలో మనకి రాజకీయ భవిష్యత్తు ఉండదని భావించి ఈ గొడ్డలపాటి నాయకుడు డిఎస్సిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు, తప్పుడు బురద జల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద జోక్ ఏంటంటే ఒక్క డిఎస్సి కూడా తీయలేని జగన్మోహన్ రెడ్డి గారు 11 డిఎస్సీలు తీసిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంపై బురద చల్లడం అనేది దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా కనిపిస్తున్నది. 11 డిఎస్సీలు తీశారు, 1 కాదు 2 కాదు. ఈయన ఒక్క డిఎస్సి కూడా తీయడం రాలేదు తనకి. ఈ డిఎస్సిలో అణువు కూడా పారదర్శకంగా నిర్వహించబడింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ అంటారు, ఎక్కడ మెరిట్ లిస్ట్ లేదు, ఎక్కడ ర్యాంకులు లేవని చెప్పి ఒక పక్క చెబుతూనే మరో పక్క ఒకసారి ఆ మెరిట్ లిస్ట్ ఇవ్వమ్మా, ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వచ్చింది ఒకసారి చూడమ్మా అంటున్నాడు. మరి ఎన్డీఏ గవర్నమెంట్ మెరిట్ లిస్ట్ ఇవ్వకపోతే, మార్కులు ర్యాంకులు ఇవ్వకపోతే నువ్వు ప్రెస్లో మాట్లాడే ఆ మార్కులు ఆ మెరిట్ లిస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అని ఈరోజు రాష్ట్రంలో విద్యావంతులందరూ మీ ప్రెస్ మీట్ చూసి నవ్వుకుంటున్నారు. మరొక వైపు దుర్గయ్య గారు అచ్చరీలో బంగారు పథకం పొందినప్పటికీ రజితానికి మాత్రమే అప్లోడ్ చేసేది, ఏదో ఒకటి అప్లోడ్ చేశాడు కదా ఉద్యోగం ఇచ్చేయవచ్చు కదా అని చెప్పి వెటకారంగా మాట్లాడుతున్నారు. ఏదో ఒకటి అప్లోడ్ చేస్తే ఇచ్చేయడానికి ఇది ఏమైనా వాలంటీర్ ఉద్యోగం అనుకుంటున్నారా? ఇది డిఎస్సిలో ప్రతిభకి ఇచ్చే టీచర్ పోస్ట్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు కూడా అర్థం కాలేదనే విషయం ఈరోజు రాష్ట్రంలో ప్రతి నిరుద్యోగి కూడా అబ్జర్వ్ చేస్తున్నారు.